కృష్ణుడికి మురిపాల కృష్ణుడికి ముత్యాల మామయ్యది మొగులుతూరు మా నాన్నది పాలకొల్లు. సూర్యుడు బయటకు వస్తుండో మన లోపలికి వెళ్తుండో తను పైకి వచ్చేసామండి. మా చూడండి పైన చూడండి అసలు వ్యూ చూడండి కిందకి ఎంత బాగుందో వ్యూ. వావ్ seeing the splendor. Hi friends, welcome to my channel శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో ఓం నమ శివాయ. బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మనం శివుడి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం, ఎందుకంటే మనం ఈరోజు వెళ్ళేది శివుడి దగ్గరికి కాబట్టి. ఈరోజు నేను చేయబోయే బ్లాగ్ ఏమో ఫుడ్ వీడియో కాదు, ట్రైన్ వీడియో కాదు, రెసిపీ వీడియో కాదు. ఈరోజు నేను చేయబోయేది ఒక రోడ్ ట్రిప్ వీడియో అండి. ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నామండి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అదే అండి మన చిక్బల్లాపూర్లో ఆదియోగ స్టేజ్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట ఈరోజు. అంటే అవుట్ అండ్ నోట్ ఫుల్ రోడ్ వీడియో బ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకు ట్రైన్ వీడియో చూశారు, బస్సు చూశారు కదా, ఈరోజు కార్ వీడియో చూడండి. ఈరోజు మేము కార్లో ఒక కార్ రెంట్కి మాట్లాడుకున్నామండి. ఆ కార్లో మేము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఆదియోగ స్టేజ్కి వెళ్తున్నాం అనమాట. అది చిక్బల్లాపూర్. ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్ 94 కిలోమీటర్స్ అండి. అది ఆదియోగ స్టేజ్ 94 కిలోమీటర్స్ అండి. మన 94 కిలోమీటర్స్ మ్యాప్లో మాత్రం 2 hours 20 minutes చూపిస్తుంది. చూద్దాం ట్రాఫిక్ బట్టి మేము ఎంతలో రీచ్ అవుతాం అక్కడికి. ఇది ఎక్కుతాము. ఇది మన అపార్ట్మెంట్ అనమాట. చూడండి ఇదే మన కార్ అనమాట. ఈ కార్లోనే ఈరోజు మనం ఎలక్ట్రానిక్ నుంచి చిక్బల్లాపూర్ స్టేజ్కి వెళ్తున్నాం అనమాట, ఆదియోగ స్టేజ్కి. 4:29కి మన కార్ స్టార్ట్ అయిపోయింది ఎలక్ట్రానిక్ నుంచి. చూడండి చూడండి ముందు ప్రదీప కూర్చుండు, వెనకాల సత్య, తర్వాత అనూష మా అక్క కూర్చుంది. వెనక చూడండి మా దీపిక, ప్రియాంక, సమిత కూర్చున్నారు. మొత్తం 8 members ట్రావెల్ చేస్తున్నారు ఈ కార్లో. మొత్తానికి మన ట్రిప్ ఇక్కడ నుంచి 4:30 స్టార్ట్ అయిందండి. అంటే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి. చూద్దాం చిక్బల్లాపూర్ ఎప్పుడు రీచ్ అవుతాము. మ్యాప్లో మాత్రం 2.5 hours అని చూపించింది. చూద్దాం ట్రాఫిక్ బట్టి ఎప్పుడు బిఫోర్ అండ్ రీచ్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం లేట్గా రీచ్ అవ్వచ్చు. ముందు మన మోక్షిత ఉంది చూడండి, కానీ ఎప్పుడు ఫోన్లో బిజీగా ఉంటుందండి ఆ పిల్ల అయితే. మోహన్ చూపించదు మోక్షిత. ఇది మన వేరే మనిషి, ఇప్పుడు పడుకొని లేచారు కదా, డల్గా ఉన్నాడు. ఇది చూడండి లాస్ట్లో చూడండి మన బుజ్జి శాశ్వత, సన్నిహిత ఎంత బుద్ధిగా ఎంజాయ్ చేస్తుంది తను కూడా డ్రైవింగ్ని. చూసారండి ఈ రైల్వే లైన్ ఏమో బెంగళూరు వస్తుంది మెయిన్ లైన్ అండి. బెంగళూరు నుంచి వసూరు, కృష్ణగిరి, ధర్మపురి వెళ్తాం కదా, ఇదే రైల్వే లైన్ అండి. ఇంతకుముందు ఇదంతా డీజిల్ ఉండి ఇప్పుడంతా ఎలక్ట్రిక్ అయిపోయింది అనమాట ఈ రైల్వే లైన్. సత్యపురం మెయిన్ రోడ్లో ఉన్నామండి. సత్యపురం రోడ్డుకి ఎంటర్ అయిన ఫుల్ రైన్ అండి బాబు. రైన్ మాత్రం చాలా బాగుందండి. బెంగళూరులో చాలా రోజులు నేను ట్రైన్ పడుతుంది అనమాట. కరెక్ట్గా 5 నెలలు అయిందండి ఇలా వాన చూసి. ఈరోజు లక్ బాగుందండి బాబు, మంచి కార్ జర్నీ, రైన్. దీనికంటే ఇంకేం కావాలి చెప్పండి మనకి. వావ్ సూపర్. వెదర్ మాత్రం చాలా బాగుందండి ఈరోజు. మా అక్క చాలా హ్యాపీగా ఉంది. అరే అక్క అరే అరే మా అక్క నవ్వాక అది తిరిగి అతిపోయింది మొహం. ఇప్పుడే వర్తూరు లాగామండి చిన్న పని మీద. ఇక్కడ కూడా వర్షం బాగా పడుతుంది చూడండి. సమ్మర్లో ఈ వర్షం పడితే అది కిక్ అండి బాబు, ఎందుకంటే కొంచెం క్లైమేట్ కూల్ అవుతుంది అనమాట. బెంగళూరులో గత 30 సంవత్సరాలకి ఎప్పుడు ఇలాంటి వర్షాలు లేవన్నమాట. సరే ఇలాంటి ఎండలు లేవు, కానీ ఇప్పుడు చాలా బాగుందండి ఈ వర్షం పడిన దగ్గర నుంచి. ఇలా వర్షం పడి దగ్గర 5 నెలలు అయిందనమాట. 5 నెలలు అయింది వర్షం పడి. దాహం అంటే ఇక్కడ వాటర్ తీస్తామండి. ఇక్కడ ఆగి తెలిసిన ఇంట్లో ఉన్నాడు దాహం ఎవరికి ఏదండి. క్యాబ్ ఎక్కాక అందరికి దాహం వేస్తాను అనమాట. క్యాబ్ మన వర్తూరు నుంచి స్టార్ట్ అయిపోయిందండి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ వర్తూరులో మాత్రం. ప్రదీప్కి ఇప్పుడు అర్థమైంది పిల్లలకి 2-3 కొనాలని. ఇది పడుకున్నాడేమో అంటున్నాను నేను. కృష్ణుడికి మురిపాల కృష్ణుడికి ముత్యాలి జగమేల సాగి పగడాలి.
లాలి నాతో పాడను. కార్ జర్నీ అంటే ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్ లో ఇంకో ఎంటర్టైన్మెంట్ యాడ్ అయిందంటే అంతాక్షరి అనమాట. ఇప్పుడు అందరూ అంతాక్షరి మొదలు పెట్టారు కదా, సాంగ్స్ కుమేస్తారు ఎవరు కావాలి. వైట్ ఫీల్డ్ కట్ చేస్తాను, వైట్ ఫీల్డ్ కడుగుడికి క్రాస్ చేస్తాను, వైట్ ఫీల్డ్ క్రాస్ చేస్తాను. వావ్, ఇప్పుడు వైట్ ఫీల్డ్ ఎంత బాగుందో మొత్తం బిల్డింగ్స్ తో. సరే, ఏదో పాడండి. మా ఫ్రెండ్ మంచి పనిలో ఉందండి బాబు. మాతోనా పాలకొల్లు మామయ్యది మొగులుతూరు, మా నాన్నది పాలకొల్లు. లాతో పాడండి. ఇప్పుడు మొత్తానికి మన కారు హైవే ఎక్కేసిందండి. ఇప్పుడు మనం హైవేలో వెళ్ళిపోతున్నాం టువర్డ్ చిక్బల్లాపూర్. ఎంత బాగుందండి సీనరీ అయితే. హై ఫిష్ అండి, హై ఫిష్ చాలా బాగుంది. మొత్తం స్నాక్స్ ఇవన్నీ హాఫ్ చాలు నాకు. ఓ మనకి స్నాక్స్ కూడా ఉన్నాయండి బాబు. ఇప్పుడే మామిడికాయ ముక్కలు తిన్నాము, ఇప్పుడు ఈ ఉండలు తింటున్నాము. క్లైమేట్ ఏం కాదమ్మా, ఇబ్బంది సందడి అయిపోయింది చూడండి ఇక్కడ. వావ్, సూర్యుడు బయటకు వస్తుండో మన లోపలికి వెళ్తుండో, మొత్తానికి సూర్యుడు మన దోగుడు మోదాడుతుండో. ఇప్పుడు టైం 7 అయ్యింది. మన దగ్గరికి వచ్చేసిన మన టెంపుల్ దగ్గర. ఇప్పుడు మనం హిల్ రూట్ వెళ్తున్నాం, ఘాట్ సెక్షన్ వెళ్తున్నాం అనమాట, పైకి కొండ మీదకి. ఎంత బాగుంది అసలు ఈ ఘాట్ సెక్షన్, సూపర్ బాగుందండి. ఇప్పుడు చీకటి అయిపోయింది కానండి, కొంచెం ముందు ఇంకా బాగుంటుంది తెలుసా. అసలు ఈ రోడ్ సెక్షన్ చాలా బాగుంది, ఈ రోడ్ ఏరియా అయితే చాలా బాగుందండి బాబు. చూడండి కార్ పార్కింగ్ చూడండి. ఓ మై గాడ్, మండే అయినా సరే చూడండి ఎంత రష్. ఓ మండే శివుడి రోజు కదా, అందుకే ఇంత రష్ అన్నమాట. ఈరోజు మండే అవ్వడము, ఈరోజు మండే రోజు శివుని చూడడానికి రావడము చాలా లక్ అండి బాబు, ఇది కోయిన్సిడెన్స్. అందుకే ఈరోజు జనాలు కూడా బాగున్నారు అనమాట ఈరోజు. అదిగోండి, అది మన శివుని స్టాచ్యూ అనమాట, అక్కడ కనిపిస్తుంది అదే. పెట్టి క్యాబ్ ఎక్కితే 7 o'clock దిగినామండి. మా జర్నీ మొత్తం 2.5 hours జరిగిందండి. మధ్యలో వర్షం పడ్డము, ట్రాఫిక్ అవడం వల్ల అక్కడ 1/2 hour బ్లాక్ అయింది, లేకపోతే 2 hours వచ్చేవాళ్ళం మేము. కాళ్ళు చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి. అమ్మో, ఆడిక్కడ కాలు మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకా కార్లు మాత్రం వస్తూనే ఉన్నాయండి. బాబు 10 hours నాకు ఇచ్చే బాబు. కార్ దిగినాక మాత్రం మొత్తం నడిచేయాలండి, కొంచెం పై నడాలన్నమాట. మొత్తం రోడ్ అంతా రాళ్ళు ఉన్నాయండి బాబు. చీకట్లో ఏం కనిపించట్లేదు. ఇప్పుడే మన లెదర్ షో కూడా స్టార్ట్ అవుతుంది కన్నా, షో దగ్గరికి వెళ్ళి కలుస్తాం మీకు కన్నా. చీకట్లో ఏం కనిపించట్లేదు అంత మాకు. చూడండి లెదర్ షో స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయింది లెదర్ షో.
transmitted the profound science of yoga in its full depth and dimension. తలపై నుంచి గంగ వచ్చింది. గంగా మా అన్నయ్య అటు వెళ్ళాడు. సత్య ఎక్కడ He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. లైట్ షో ఆల్రెడీ ఉంది. మనం కరెక్ట్ టైం వచ్చాం. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence. Vision of the unfathomable mysteries of the universe. A most overwhelming vision. The sages and Devi Parvati వద్దు నీకు Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, పార్వతి said, టు సీ ఆది I want to have what you have. Show me the way. వాళ్ళందరూ కూర్చున్నారు చూడు. మనం కూడా వచ్చాము. ఐసక్తే కదా. చాలాసేపు ఉంటుందేమో. నార్మల్ టైంలో ఆ ఫోన్తో బాగా వస్తున్నాయో లేదో ఫోటో తీసి. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal ఏ man, వావ్ చాలా where బాగుంది. one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drew them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. టెంపుల్ 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 చూడండి కింద అక్కడ దీపం మీద చూడండి కింద హారతి హారతి మాకు చాలా బాగుందండి బాబు. ఇక చూడండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారో.
దగ్గర కూర్చోమండి, దగ్గర చూడండి ఇక్కడ ఎంత బాగుంది దగ్గర నుంచి. ఇక్కడ శివుడు ముందు త్రిశూలం పక్కన నంది. వావ్, నంది త్రిశూలం పక్కన నంది చూడండి, నంది. అమ్మ ఎంత బాగుందండి బాబు ఇక్కడ ఏరియా అంతా. మనం పైకి వెళ్ళొచ్చండి మెట్లెక్కి. చూడండి ఇక్కడ అంతా ఏరియా అంతా బాగుందండి. ముందు జనాలు మంది చాలా దానికి లైట్ వచ్చిందండి. లైట్ వచ్చినాక మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ మంది జనాలు లేరండి. మొత్తం ఒక సముద్రంలో ఉందండి. మాత్రం సముద్రంలో చేపలలో ఉంటే జనాలలో ఉన్నారండి బాబు. చూసారా, శివుడు పక్కన త్రిశూలం ముందు, సరే ఎదురుగా త్రిశూలం పక్కన నంది. చాలా బాగుందండి బాబు. వ్యూ చాలా బాగుంది ఇక్కడ. చూడండి త్రిశూలం ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. ఆ త్రిశూలం పక్కన నంది అండి. నంది కూడా చాలా బాగుంది చూడడానికి. మనం అక్కడ చెప్పులు వదిలేయాలా, చెప్పులు వదిలేసి ఇలా మెట్ల మీద వెళ్ళాలన్నమాట. ఒట్టి కాలదు, చెప్పులతో కాకుండా. ఆ మెట్ల దగ్గరికి పైకి కూడా వెళ్తున్నామండి. అమ్మయ్య, మొత్తాన్ని పైకి వచ్చేసామండి. మా ఎంత బాగుంది చూడండి, పైన చూడండి అసలు వ్యూ చూడండి. కిందకి ఎంత బాగుందో వ్యూ. వావ్, చాలా బాగుందండి. అది నంది పక్కన త్రిశూలం అండి. ఈ వ్యూ చాలా బాగుందండి. ఈ రెండు ఎదురుగానే మన శివుడు ఉంటారండి. మన శివుడు చాలా బాగుందండి వ్యూ అయితే. వచ్చాము మంచిగా ఆ హిస్టారిక్ వ్యూ దగ్గర మంచి ఫోటోలు దిగామండి. ఇప్పుడు పక్కన దర్శనంకి వెళ్తామండి. దర్శనంకి వెళ్ళి వచ్చినాక కలుస్తా సరేనా. మొత్తానికి మా దర్శనం మంచిగా అయిపోయిందండి. ఇక ఏరియా మంది చాలా బాగుంది చూడండి. మొత్తం మేము వచ్చిన మొత్తం ఫుల్ అయిపోయింది కదా, లేదర్స్ ఉంది కదా. ఇప్పుడు దర్శనాలు అన్నీ అయిపోయినాయి కదా, ఫొటోస్ అయిపోయినాయి, ప్రదక్షిణాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి ఇక్కడ ఏరియా మొత్తం. ఈ ఏరియా మంది చాలా బాగుంది, మస్ట్ విజిట్ అండి. మీరు ఎక్కడైనా సరే బెంగళూరులో ఉన్నప్పుడు మాత్రం చిక్బల్లాపూర్ వస్తే మాత్రం ఇది పక్క విజిట్ చేయండి సరేనా. ఆదియోగి స్టాచ్యూ చాలా బాగుంది వ్యూ అయితే, చాలా బాగుంది ఏరియా అయితే. అమ్మయ్య, మొత్తానికి మనకు ఆల్రెడీ వచ్చేసిన చూసినారా. మనం వచ్చినప్పుడు ఏమో మొత్తం ఏరియా అంతా ఫుల్ అయిపోయిందండి పార్కింగ్తో. ఇప్పుడు చూడండి ఒకటే ఒక కారు ఉంది, మన కారు మాత్రం ఉంది ఇక్కడ. నిజంగా బా, ఏరియా మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఒక మన కారు మహా అయితే 2-3 కార్లు ఉన్నాయి అంత, ఇంకే కారు లేదు ఇక్కడ. ప్రజెంట్ టైం 9 అయిందండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుండి డిన్నర్కి వెళ్తామండి. డిన్నర్ తర్వాత లంచ్కి వెళ్తాం, సరే ఇంటికి వెళ్తామండి. ఇప్పుడు డిన్నర్ ఎప్పుడు అవ్వద్దో, ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియదండి బాబు. చూసినారా మెరుపులు ఎలా వస్తున్నాయో. కానీ వాతావరణం చాలా బాగుంది ఇక్కడ. వాతావరణం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఆ మధ్యలో మెరుపులు వస్తున్నాయి కానీ వర్షం పడుతుంది భయం వేసింది, కానీ వర్షం పడలేదు దేవుడి దయ వల్ల. కానీ క్లైమేట్ చాలా బాగుందండి సరేనా. ఇప్పుడు డైరెక్ట్గా ఈ హోటల్కి వెళ్ళి కలుస్తామండి. ఏ హోటల్కి వెళ్తాం సరేనా. ఇప్పుడు టైం 10 అవుతుందండి. ఇప్పుడు మా డిన్నర్ బ్రేక్ అనమాట. ఎక్కడ ఉంటుర్రా, బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అండి. ఇప్పుడు బెంగళూరులో దేవనహల్లిలో ఉన్నాం అనమాట. ఎక్కడంటే దేవనహల్లిలో A2B అండి. A2B అంటే ఆనంద్ భవన్ రెస్టారెంట్ అండి. ఇది ప్యూర్ వెజ్ అనమాట. ఈరోజు సోమవారం కదా, మేము వెజ్ మాత్రం తింటాం, అందుకే ఇక్కడికి వచ్చాం అనమాట. ఇప్పుడు బెంగళూరు సిటీలో చాలా బ్రాంచ్ ఉన్నాయండి ఆనంద్ భవన్. ఇప్పుడు మేము ఉన్నది దేవనహల్లి అనమాట. ఇది దేవనహల్లి బ్రాంచ్ అనమాట. A2B ఆనంద్ భవన్ రెస్టారెంట్ వచ్చామా. ఇది రెస్టారెంట్ ఇంటీరియర్ అండి. ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనకి టిఫిన్స్ అని కాకుండా టిఫిన్స్, స్వీట్స్, తర్వాత ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, చైనీస్, తర్వాత అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. చూడండి స్నాక్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి. స్నాక్స్ ఉంటాయి ఆనంద్ భవన్లో. ఆనంద్ భవన్ స్వీట్స్ అనమాట. డ్రై ఫ్రూట్ హనీ డ్యూ అంట, కాజు పిస్తారు అన్నట్టు ఇవన్నీ స్వీట్స్ అనమాట. ఆనంద్ భవన్ స్వీట్స్ ఇక్కడ ఇవన్నీ స్వీట్స్, ఆనంద్ భవన్ స్వీట్స్ ఇవన్నీ. అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి ఇక్కడ. ప్లస్ అన్ని రకాల మిక్చర్స్ ఉంటాయండి ఇక్కడ. ఆనంద్ భవన్లో ప్యూర్ వెజ్ అంటే కాదు, ఆనంద్ భవన్ కాదు ఆల్రౌండర్ పెట్టాను. ఎందుకంటే ఆల్రౌండ్ అంటున్నా అంటే ఇక్కడ పానీపూరి, తర్వాత చైనీస్, స్వీట్స్, హాట్, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. దొరికింది ఏం లేదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ అనమాట. కాదు కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట, కొంచెం ప్రైస్ ఎక్కువ. మనం బయట కూడా తింటే కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అలానే కొంచెం నీట్నెస్, అంబియన్స్ అంతా బాగుంటుందండి ఇక్కడ. ప్లస్ ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది ఇక్కడ. అంటే పరోటాతో పాటు శనగల కర్రీ, తర్వాత ఇంకా పెరిగించారనమాట. చూడండి ఇక్కడ ఇడ్లీ వచ్చింది, తర్వాత పానీపూరి వచ్చింది, అన్నీ వచ్చినాయండి. పులసూరు వచ్చింది, మళ్ళీ దోశ, సాంబారు, గ్రీన్ చట్నీ, వైట్ చట్నీ, తర్వాత ఎర్ర చట్నీ అన్నీ వచ్చినాయండి. మొత్తం వచ్చినాయి అనమాట కలిపి. దోశ మాత్రం బాగుందండి. మా బావగా నాతో మీద ఆర్డర్ ఇచ్చారు కానీ బాగాలేదు అనమాట. ఆయన మోజులు ఎలా ఉందో. 10:45 అయిందండి. డిన్నర్ మాత్రం అంత ఆ రేంజ్లో లేదండి. కానీ బిల్లు మంది చాలా ఎక్కువైందండి. బిల్ ఎంత తెలుసా, 2200 బిల్లు. కానీ టేస్ట్ ఆ రేంజ్లో లేదు. ఎందుకంటే బ్రాంచ్లు ఎక్కువ ఇవ్వడం వల్ల ఆ క్వాలిటీ టెస్ట్ లెస్ అయిపోయింది అనమాట. క్వాలిటీ లెస్ అయిపోయింది.
బ్రాంచెస్ మోర్ క్వాలిటీ లెస్. అది బాయ్ ఆనంద్ భవన్, బాయ్ బాయ్ దేవనహల్లి, బాయ్ బాయ్. ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ రోడ్ మనం దేవనహల్లి కొనసానికి ఈ రోడ్ ఇలా వెళ్తే టువర్డ్స్ ఎయిర్పోర్ట్ అండి. చూడండి ఆ ఎయిర్పోర్ట్ మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుందా, అది ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్ అనమాట. ఇలా మనం తిన్నగా వెళ్ళిపోతే హెబ్బల్ అనమాట, మనమేమో టువర్డ్స్ హెబ్బల్ వెళ్ళిపోతున్నాం అనమాట. అదేమంతా దేవనహల్లి నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అనమాట. వర్షం మాత్రం ఘోరంగా పడుతుందండి. ఈ వర్షం వల్ల ఏం కనిపించట్లేదు, మొత్తం ఇమేజ్ అంతా బ్లర్ అయిపోయింది, అసలు కనిపించలేదు కరెక్ట్గా. టోల్ గేట్ అనమాట, ఇది ఎయిర్పోర్ట్ టోల్ గేట్ అంటే. ప్రజెంట్ టైం 12 అయిందండి. యాక్చువల్గా ఈ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి, కాకపోతే ఏమైందంటే మధ్యలో డిన్నర్ బ్రేక్ వల్ల నెక్స్ట్ మడివాల ఎంజీ రోడ్ దగ్గర ఫుల్ వాటర్ వచ్చేసిందండి పైకి, మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా పైకి వచ్చేసింది. దానివల్ల మాకు లేట్ అయిపోయింది. అందరూ ఆల్మోస్ట్ స్లీప్ వేసారు, ఒక మా మదలు తప్ప. అబ్బోబ్బా, ఇంకా ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గర 15 minutes పడుతుందండి. కానీ వర్షం మాత్రం మీరు బెంగళూరుకి ఘోరంగా దంచుకుంటుంది అనమాట. తన 5 మాసాల ఆవేశాన్ని ఒకే రోజు కక్కించిందండి మొత్తం. చీకటి అవడం వల్ల మొత్తం షాపులన్నీ క్లోజ్ చేసినండి. ఇది బొమ్మనహల్లి అండి. బొమ్మనహల్లి కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా అనమాట. మొత్తం క్లోజ్ అయిపోయిందండి. మంచి లైటింగ్ ఉంది దేవుడిది, మన రాముల వాళ్ళ లైటింగ్ అనుకుంటా. వావ్, చాలా బాగుందండి చూడడానికి మాత్రం. ఇప్పుడు మనం ఇది ఉన్న ఏరియా కుడ్లు గేట్ అండి, కుడ్లు గేటు. నెక్స్ట్ వసారోడ్ అనమాట, ఇంక మనలో వచ్చినట్టు వసారోడ్ నుంచి దాటింది. అయినా బెంగళూరు ట్రాఫిక్ తగ్గలేదు చూడండి, అన్ని పెద్ద పెద్ద లారీలన్నీ లైన్లో నిలబడ్డాయి ఇప్పుడు. అసలు చిన్న వాళ్ళకి గ్యాప్ వెళ్ళేదండి బాబు, పెద్ద విధి రావడం వల్ల. అసలు ఎవడు ఇలా వచ్చేసారు అందరూ. వీళ్ళు చూడండి, నిద్రలో కూడా సెటిల్ చేస్తారు అందరూ. నిద్రలో కూడా సెటిల్ అవసరం మీకు, పడుకుంటా వేషాలు అయితే వేషాలు మీకు. NH44 అండి, కాశ్మీర్ కన్యాకుమారి హైవే అండి. ఇంతకుముందు ఇది NH7 అనమాట, ఇప్పుడు NH44కి మారింది అనమాట. ఇంకా 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాం, 5 నిమిషాల్లో. అన్ని హెవీ వెహికల్స్ అన్ని ఒకే సైడ్ రావడం వల్ల ట్రాఫిక్ ఇలా అయిపోయింది అనమాట. అడగండి మీరు, ట్రాఫిక్ ఆ పైన ఫ్లైఓవర్ కనిపిస్తుందా, అది ఎలక్ట్రానిక్ ఫ్లైఓవర్. ఓ మై గాడ్, ఫ్లైఓవర్ కూడా బ్లాక్ అయిపోయిందండి. పైన ఫ్లైఓవర్ కూడా బ్లాక్ అయిపోయిందండి బాబు. అబ్బా, అరే ఆ ఫోన్ అవునవును. ఇప్పుడు నైట్ 12 అవుతుందండి. ఈ టైం నవ్వే వాళ్ళు ఏమంటారు చెప్పండి. చూడండి ఎలా నవ్వుతారు, చూడండి అందరూ సవరలో నవ్వుతారు అందరూ. మా గ్యాంగ్ అంతా ఎరగల కార్లు వస్తుందండి, నేనే తెలుగు బైక్ బుక్ చేసుకున్నానండి. అదే బెటర్ అండి, చాలా మా చెల్లి చాలా బాగా కామెడీ చేస్తుందండి. చూడండి ఇప్పుడు టైం ఏమో 12:40 అయిందండి. 12:40కి ఇంటికి రీచ్ అయ్యానమాట. ఇక స్టార్ట్ అయిందేమో 4:30కి, వచ్చిందేమో 12:40కి. అంటే కరెక్ట్గా మా ట్రావెలింగ్ 6 hours 10 minutes అయిందనమాట అండి. వచ్చిన ట్రాఫిక్ ఏం లేదు, కానీ ఈ వర్షం వల్ల రోడ్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ వాటర్ వల్ల మొత్తము అక్కడ మాకు 40 minutes అయిపోయింది అంతే. కానీ మొత్తానికి మా జర్నీ బాగా జరిగిందండి. ఇప్పటిదాకా మా వ్లాగ్ ఎలా అనిపించింది, మా ఫస్ట్ రోడ్ ట్రిప్ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్.